అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను. కానీ అది మంచి పద్ధతి. కమ్యూనిస్టులుగా మేము చెప్తా ఉన్నాం, లాల్ లేఖనైతే ఈ దేశ భవిష్యత్తుని మార్చొచ్చు అనేది మన అభిప్రాయం. కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు ఒక్కరం కావాలనేది మా భావన. ఆ పద్ధతిలో మనం అందరం కూడా అంబేద్కర్ గారిని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే కాదు, మన 11వ తారీఖున జరిగినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన కూడా సంఘ సంస్కరణకర్త. నిజంగా భార్య సావిత్రిబాయి పూలేను చదివిపించి మహిళలకు చదువుకోవాలనే ఆలోచనతో మహిళలందరూ కూడా చదువుకోవాలని చెప్పి పోరాటం చేసి సావిత్రిబాయి పూలే ద్వారా చదువు చెప్పించినటువంటి గొప్ప సంస్కరణకర్త పూలే గారు. బాబాసాహెబ్, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడే. కాబట్టి ప్రపంచ మేధావి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడుతున్నటువంటి వ్యక్తి. నిన్నగాక మొన్ననే నార్త్ కొరియాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఓపెనింగ్ చేసినటువంటి గొప్ప చరిత్ర మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అదే అమెరికా సామ్రాజ్యవాదం చెప్పుకుంటా ఉన్నామే, ఆ అమెరికా సామ్రాజ్యవాదం నడిపొట్టున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి వాళ్ళు ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మనం ఆయన ద్వారా మరి జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే, ఆ భార్యను కూడా చదువు చెప్పించి అనేక వందల స్కూళ్ళను ఏర్పాటు చేసి ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావులు ఎందరో మరి ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ చరిత్రను మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళ ఈ దేశంలో 77 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత ఇవాళ బీజేపీ 12 సంవత్సరాల వ్యక్తం చేసాము. ఈ దేశానికి పాత ధర్మం మనం ముందుకు పోతున్నామా? ప్రపంచం అంతా అనేక టెక్నాలజీ పెరిగి చదువుకొని అనేక యూనివర్సిటీల ద్వారా విద్యార్థులు అనేక ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రమండలం మీద ఇవాళ వ్యోమగామీలు కూడా మరి ప్రపంచం అది చంద్రమండలానికి మరి పోయి వచ్చేటువంటి గొప్ప ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఈ దిశలో కూడా మన సిద్ధాంతాన్ని అనుసరణ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశాన్ని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, యువతను మోసం చేస్తూ ఉన్నారు. దీని వ్యతిరేకంగా మనం పోరాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మనను నమ్మేటోళ్ళు ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవితోటి ఏ ఒక్క బీజేపీడు ఇలా ఉండొద్దని నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి సభముఖంగా. అంబేద్కర్ ఇచ్చిన మీరు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తే రాజ్యాంగం అంబేద్కర్ని అనుసరించండి, ఈ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులలో ఉన్నారు. మీరు ఇమీడియట్లీ మీరు మను సిద్ధాంతం అంటారు, మానవ శాస్త్రాన్ని, సనాతన ధర్మం ఖచ్చితంగా మేము నమ్ముతాం. మను సిద్ధాంతం లేకపోతే మేము అదే ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఒక హిందూ మతయిజంలో ఉంటాం మేము అని అనుకుంటే ఇమీడియట్లీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మీరు ఆయన ఇచ్చిన ఓటు ద్వారా గెలిచిన వాళ్ళు, ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి